సిస్టర్లో మీరు బాగున్నారు, మీరు అందరూ కూడా మీ అందులో నేను కూడా బాగుండాలి. ఏం చేస్తున్నారు ఏంటి? ములక్కాడ, దోసకాయ, పచ్చిరొయ్యలు సరే బాగుంటుంది. ఎమ్మి ఎమ్మి ఆంధ్ర. ఇది క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఫ్రై కొబ్బరి వేసి నువ్వుల పొడి పుట్నాల పొడి అని వేసి చేస్తా, చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై. ఎమ్మి ఎమ్మి ఆంధ్ర. రైస్ వండుకున్నానబ్బా. ఏంటి ఎలా ఉన్నారు ఏంటి? బాగున్నారు అమ్మ నాన్న అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగున్నాను. మనల్ని కాదని మనల్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ కోసం పదే ఏడిచి ఆరోగ్యం పోగొట్టుకుని సచ్చే కన్నా మన లైఫ్ని మనం లీడ్ చేసుకొని మంచిగా పని చేసుకొని బతకడం చాలా ఉత్తమం. సరేనా? నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో పెట్టండి, సరేనా? ఎందుకబ్బా టైం వేస్ట్ చేసుకుంటాం వాళ్ళ కోసం వీళ్ళ కోసం? అంత అవసరమా? అంతే కదా. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఇంకో విషయము, పిల్లలు చంపేసి తను చనిపోయాడు. తాడేపల్లిగూడెం అంటారండి. ఎందుకు? ఆ పిల్లలు ఏం చేశారు? సత్తే నువ్వు కావచ్చుగా, దరిద్రం బాగుంది. నీలాంటి బ్రతుకుండి సమాజానికి ప్రయోజనం లేనప్పుడు అభోషకం పిల్లలు తిరిగిన పిల్లల్ని కనడం ఎందుకు? ఆ పిల్లల్ని చంపడం ఎందుకు? ఎదవ సచ్చినాడు. మరి పెళ్ళని బతికిచ్చినట్టున్నాడు వాడు. ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని ఏమో ఎదవ. వాడు సచ్చాడు అనుకో, సచ్చినోడిని అలాంటి వాడికి జాలి పడుతుంది. సచ్చినా పర్లేదు. ఆ పిల్లలు ఏం చేశారండి? వాళ్ళు ఏమన్నా మనల్ని కనమని అడిగారా? మనమే కదా భూమి మీద తీసుకొచ్చి. అంత టాలెంట్ లేనప్పుడు సావటం మంచిది. పిల్లల్ని చంపుకోవడం మీద ఏదో సచ్చినాడు, దొంగ సచ్చినదవా, ఏదో సచ్చినాడు. వాడు సత్తే సావచ్చుగా, పిల్లల్ని ఎందుకు చంపాలి? ఉంటాయి కష్టాలు లేకుండా మనుషులు ఉంటారా? భగవంతుడు మనుషులు కట్టకపోతే చెట్లకి పుట్లకి పెడతాడు ఆ కష్టాలు. అవన్నీ దాటుకోవాలి, అవన్నీ దాటుకుని భరించాలి. అలాగని చనిపోతా ఉంటే దానికి పరిష్కారమా? ఇప్పుడు మనం చనిపోయినా పర్లేదు, పిల్లలు ఏం చేశారు చెప్పండి? అప్పుడు శుభ్రం తిరిగిన పిల్లలు వాళ్ళిద్దరిని చంపేసి ఎంత బాధపడి ఉంటారు పాపం వాళ్ళు. నువ్వు చచ్చిపోతే అనాథాశ్రమంలో ఎక్కడో దిక్కిన పిల్లలు పాపం చూస్తారు కదా, బోడన్ని ఉన్నాయి కదా, చూసేయి. వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు కదా. తెలియదు అనుకో, ఎవరికైనా కష్టం వస్తుంది. కష్టం రాకుండా ఏముండదు. కొన్ని మన మధ్యతరగతి కుటుంబాలు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేము. అలాంటప్పుడు పిల్లల్ని చంపుకోవడం ఎందుకు చెప్పండి? ఎంత పాపం అది. అలా ఎంత బాధపడి ఉంటారు చనిపోయేటప్పుడు. అలా చేయొద్దండి దయచేసి. కష్టాలు వస్తాయి, రాకుండా పోవు. కష్టాలను ఎలా ఎదిరించాలో నేర్చుకోవాలి, కానీ వాటిని